నమస్తే, వెల్కమ్ టు SR6 న్యూస్. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండల కేంద్రంలోని కూరగాయల అమ్ముకునే చిరు వ్యాపారులను మండల కేంద్రంలోని పోలీసులు బలవంతంగా అమ్ముకునేయకుండా పాతకల్లు కాంపౌండ్ రోడ్లో అమ్ముకునే వారిని ఖాళీ చేస్తున్నారని చిరు వ్యాపారులు వాపుతున్నారు. గత 15 సంవత్సరాలుగా మేము ఇక్కడే జీవనం సాగిస్తున్నామని మా వ్యాపారులకి తగిన న్యాయం చేయాలని కోరారు. మేము ఆఫీస్ కాడ పెట్టినాం 40 ఏళ్ళ అమ్మబట్టి మేము రూపాయి కుప్ప అమ్మినాం. మేము అప్పుడు 5-6 మంది అమ్మినాం. చేనులము ఇగో అమ్మేటోళ్ళు 2-3 ఆడికెళ్ళి నెత్తి మీద రాయి పడుతుందంటే వాళ్ళు లేవగొడితే లేచి వచ్చినాము. లేచి వచ్చి ఇక్కడ పెట్టుకున్నాము. బిల్డింగ్లు కట్టిన వాళ్ళు లేచి వచ్చి ఇక్కడ రోడ్డు మీద పెట్టుకున్నాము. పెట్టుకుంటే అట్లే అమ్ముకున్నాము. ఆ ఒకరొకరు ఆడదాకా పోయినాము. ఈ బాలరాజ కూడా ఇక్కడ మొదట కూర్చున్నాడు. ఇట్లా కూర్చొని రత్తమ్మంటే కూర్చున్నాము. ఇప్పుడు ఇక మేము అక్కడ పోయి 3 ఏళ్ళు అమ్మినాము. ₹1 గిట్ట అమ్మలేము. అన్ని తెచ్చి బలరకు వచ్చినాము. మేము లాగోడి పెట్టి కూలోళ్ళకి ఎట్టి వ్యవసాయదారులకి ఎట్టి మేము బతికేది వ్యవసాయం మీద. మాకు గవర్నమెంట్ జాబులు లేవు. మాకు ఇండ్ల ట్యాక్స్లు ఎంతోటి కట్టాలి, కరెంట్ బిల్లు ఎంతోటి కట్టాలి. మా ముసలాయన బాగలేడు, 15 లక్షలు ఆయే. ఇప్పుడు ఆయనకి ఏం తోటి లేవట్టాలి నేను చెప్పు. ఇప్పుడు కల్లు కాంపౌండ్ సైడ్ అమ్మితే మీకు ఆమ్దాన్ లేదంటారా? అయితే వాస్తవానికి ఇప్పుడు పోలీసు వాళ్ళు ఏమంటున్నారంటే నిన్న చెవెలలో ఒక సంఘటన జరిగిందమ్మా. ఇట్లనే రోడ్డు మీద అమ్ముతుంటే లారీ వచ్చి అందరినీ ఒక 8-10 మంది చచ్చిపోయారని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఆ విషయంలోనే పోలీసు వాళ్ళు కూడా ఏమంటారు అంటే మీరు కూడా ఇబ్బంది పడవద్దు, మీ కుటుంబాలు కూడా ఆగమవుతాయని చెప్పి పోలీసు వాళ్ళు అంటున్నారు. ఇదే విషయంలో మిమ్మల్ని ఈడ పెట్టకూరు అని చెప్పి చెప్తున్నారు. దీనికి మీరేమంటారు? ఇప్పుడు దీనికి మేమేమంటామంటే ఆఫీస్ ఉంది కదా సారు, మేము ఎంత మంది ఉన్నామో ఊరోళ్ళ కాడికి మేము ఆడ పెట్టుకుంటాము, మీరు ఒప్పుకోండి అంతే. మీ ఆఫీస్ ఏడుందమ్మా? ఇగో గ్రామ పంచాయతీ ఆడ ఉంది కదా లోపల. మేము ఆన్నే పెట్టుకుంటే మమ్మల్ని లేవగొట్టిర్రు. మేము దగ్గరికి జరిగి ఆడ కూడా పోలీసులు లేవగొట్టరా? ఆడ కూడా లేవగొట్టిర్రు. పోలీసులే లేవగొట్టిర్రు. ఇండ్లు కట్టిన వాళ్ళు లేవగొట్టిర్రు. మా ఇంటి ముందర వద్దన్నారు. చెత్త బండి తెచ్చి చెత్త బండిలో పోసుకుర్రు. పోసుకుంటే కూడా అప్పుడు ముదురుకున్నాము. వాళ్ళు పోయినాక పెట్టుకున్నాము. 3 ఏళ్ళ ముచ్చట. ఇగో ఇంత మందిని ఇప్పుడు మేము 600 కూళ్ళు 10 మందికి ఎంతమంది కూళ్ళు ఇవ్వాలి? మేము చేసేది వ్యవసాయము. మాకు ఒక్కరు గవర్నమెంట్ జాబ్ లేదు. కానీ ఇప్పుడు మున్సిపాలిటీలో అయితే కల్లు కాంపౌండ్ దగ్గర మీకు సపరేట్ గా మార్కెట్ చేసిరమ్మా. ఆ మార్కెట్ చేసిర్రు. మార్కెట్ లో మీకు ఆమ్దాన్ లేదా? ఉండుతారు కానీ అది మొత్తం కంప్లీట్ కాలేదు. అది అయ్యింది. ఒక మాటను ఆడ అయ్యింది. అయితే దానికి ఇవాళ ఒక పిల్లగాడు వస్తాడా, ఒక పెద్ద మంచి వస్తాడా, ఒక ముసలాయన వస్తాడా? చేయమీన వస్తువు ఉంది. ఆ వస్తువు ఈ అద్దమ్మ రాత్రి వచ్చి ఎవరన్నా తెంపకపోతే ఎవరన్నా వస్తారా? నా కొడుకు లేకుంటాడు. నా కొడుకు లేకుంటే బావి కాడికి వెళ్ళి ఆడికి బండి మీద కేసుకపోవాలి. నా చేత కాదు. ఒక పిల్లగాంటి బతిలాడతా, ఒక తిమ్మపురం గడ్డకెళ్ళి రావాలి నేను. ఒక పిల్లగాంటి బతిలాడతా. 3 రోజులు దాటి యాక్సిడెంట్ అయితే ఎవరు వస్తారు? మీకు తగిన సౌకర్యాలు లేవా అక్కడ? మరి ఆ సౌకర్యాలు కల్పిస్తే అక్కడ పెడతారా మీరు? ఆ సౌకర్యాలు కల్పిస్తే 3 సంవత్సరాలు అమ్మినాము. ₹1 అమ్మలేదు. 8 కమ్మలు కూడా పెట్టి దండగా కట్టొచ్చారు మార్కెట్ లో. మేమేమో బలరకు వచ్చినాము. వీళ్ళేమో 8 కమ్మలు పెట్టి మార్వాడని కట్టిర్రు. మేమేమో బలరకు వచ్చినాము. ఉన్న మాట చెప్తున్నారు సార్. ఈ సంఘటన మీద మన మున్సిపాలిటీ పెద్ద మనుషులు వాళ్ళ వరకు తీసుకెళ్తాము. మరియు మన ఎస్ఐ కానీ సిఐ కానీ కొత్తూరు మండల PS ఎస్ఐ సిఐ కానీ వాళ్ళ దృష్టికి కూడా తీసుకెళ్తాము. వాళ్ళు కూడా ఏమంటారో వాళ్ళతో కూడా మాట్లాడి మీకు ఏమైనా ఉన్నాయి మంచి అయినా చెడైనా సరే మీకైనా న్యాయం జరగడానికి మేము ప్రయత్నిస్తాం. సరేనా? ఇప్పుడు 25,000 సామాన్ సార్. మేము మార్కెట్ కి తెచ్చింది 25,000. 2 ఉల్లిగడ్డ సంచులు, 2 ఆలుగడ్డ సంచులు, టమాటాలు, 5-6 పూల సంచులు, 30 రూపాయలు ఒక్కొక్క పువ్వు, 8 పూల సంచులు, 25,000 రూపాయలు. మేము కూరగాయలు తెచ్చేది అమ్మేది. మేము బతికేది కూరగాయల మీద. నేను నా కొడుకు ఇద్దరం అమ్ముతాం. షాప్ ఎంత ఉన్నాయో షాప్ ఉందా? ఈ షాప్ అయినా పెట్టనీయడు. ఆ మార్వాడైనా పెట్టనీయడు. ఆడ ఆయన షాప్ పెట్టిండు. మొత్తము లైన్ ఉన్నాక ఆనే కూర్చుంది. వ్యవసాయదారులము అమ్మేటోళ్ళము. షాపు లైన్స్ అన్ని మా షాప్ ముందర వద్దంటారు. షాపుల వల్ల అమ్ముతారు. షాపుల వల్ల అమ్ముతుంటే మా కూరగాయల తనకి ఎవరు వస్తారు? అంత దూరం వస్తారా సార్? షాపులలో కొంటుర్రు. ఏమంటారు పెద్ద మనుషులు తను పోతే పెద్ద మంచి ఏమన్నాడు, నైనా గిట్ల చేసినావు మా బతుకు తెరువు, మేము ఇప్పటిదాకా 5 గంటలకు వచ్చినాము ఎట్లా అని ఏమైనా
నేను పోయినాము పోతే అన్నాడు ఒక ఆయన రోడ్డు మీద బతికేటోళ్ళు రోడ్డు మీద బతుకుపోందా మా ఇడికెందుకు వచ్చిర్రు అన్నారు. మరి మీ రోడ్డు మీద బతుకున్నాం సార్ మేము సత్యమని అంటాను వచ్చినాం. మేము మళ్ళీ ఆయన అనుకోలేము, ఆయన లీడరే, మేము ఆయన పేరు చెప్పము. నేనేమంటున్నా, ఇప్పుడు పోలీసు దృష్టికి తీసుకొస్తాము, ఈ ముచ్చట ఏంది ప్రాబ్లం ఏంది వాళ్ళ దృష్టికి తీసుకెళ్తాము. వాళ్ళు ఏమంటారో తగిన ఇప్పుడు వాళ్ళతో నేను కూడా అడుగుతాను, మాట్లాడతాం. మాట్లాడిన తర్వాత మీకు ఏదైతే సౌకర్యంగా ఉంటుందో దాన్ని బట్టి మేము మాట్లాడి నీకు ఇప్పుడే చెప్తాం, సరేనా? ఒక మాట సార్, మేము 4 గంటలకు వస్తాము, 5 గంటలు ఉండు ఇక్కడ పెడితే అందరం బతుకుతాము. అక్కడ ఎంతమంది అని పెడతారు, ఎంతమంది అని పెట్టిస్తారు, అందరు పట్టారు. అక్కడ పట్టారు, ఇక్కడ కాదు, ఇక్కడ ఏం పెడతాము. అవతల పోతే అందరినీ పంపించాలి, అందరం పోతాం. ఇక్కడ మాత్రం ఇక్కడ దుకాణాలు ఉంటాయి. అంటే మీకు మీ అందరికి ఇప్పుడు మీ ఊరోళ్ళందరికీ ఇక్కడే సౌకర్యంగా ఉందా? అవతలకి లేదా? అంటే ఆడ మార్కెట్ యార్డ్ లో మీకు ఉంటది, అవతల కూడా ఉంటది, అందరూ ఉంటది. ఇక్కడ ఎవరు అమ్మదు, ఇక్కడ